వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే మైన్క్రాఫ్ట్ అయితే కొత్త వర్షన్లో అది కూడా కొత్త వర్షన్లో వచ్చింది గైస్. అందుకే కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నాం. మీరు కూడా అప్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. కొత్త వర్షన్ అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోయింటే ఇప్పుడే వెళ్ళి చేసేసుకోండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ కొత్త వర్షన్లో సౌండ్ కూడా పెట్టాడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో. ఇక వీడియోలోకి వెళ్దాం. తమ్ముడు ఇంట్రో వేసుకోమ్మా. ఓకే గైస్, ఇప్పుడైతే మనం క్రియేట్ అయితే చేద్దాం వరల్డ్, కొత్త వరల్డ్. ఇది కూడా క్రియేట్ న్యూ వరల్డ్. ఓకే, మేమైతే ఫస్ట్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ సర్వైవల్ చేద్దామని. ఓకే, మేమైతే సెట్టింగ్స్ అయితే పెట్టుకొని మిమ్మల్ని కలుస్తాం. ఓకే గైస్, మేమైతే సెట్టింగ్స్ అయితే పెట్టేసుకున్నాం. మీకు ఆ సెట్టింగ్స్ ఏంటో చెప్పాలంటే కామెంట్ చేయండి, మీ నెంబర్ కూడా పెట్టండి. అలాగే మీకైతే మేము వీడియో చేసి పెడతాం సెట్టింగ్స్ ఎలా పెట్టుకున్నాం. ఓకే, ఇంకా క్రియేట్ అయితే చేద్దాం. ఓకే, మాకు ఇదైతే కావాలి. మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, వస్తుంది. అది లోడ్ అయ్యాక మనం కలుస్తాం. ఓకే గైస్, వరల్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. కొత్త అప్డేట్ అయితే ఇదే. ఇక్కడ పూలు అయితే రాలని కుట్టుకుందామా? పూలు అయితే వచ్చినాయి. కింద అయితే పెట్టచ్చు. వావ్, భలే వచ్చింది. ఈ చెట్టుతో మనకి పని లేదా ప్రేమ్? ఉంది. మన వరల్డ్లోకి వచ్చిందని ఏం చేస్తాం? వెంటనే ఇల్లు కట్టుకుందాం. బ్లాక్స్ పగలకూడదు. అది ఏ బ్లాక్? ఈ బ్లాక్. మనం ఇప్పుడు యాక్స్ అయితే ఎరుగుతాయి దీంట్లో. అవును తేజ, ఈ వుడ్తో అయితే పికాక్స్, యాక్స్ అవి చేసుకుంటాం. క్రాఫ్టింగ్ టేబుల్ కూడా వస్తుంది. సార్ కొత్త ప్లేట్లో ఏం కనపడుతుంది? కొత్త ఫోన్లు అయితే కనపడతాయి. అలాగే మళ్ళీ కొత్త పింక్స్ అయితే కనపడతాయి. అలాగే కొత్త కప్స్ కూడా కనపడతాయి. ఆకులు రాకున్నాయి తేజ, చెట్లు కొత్త ప్లేలు అయితే పని చేశారు. ఇక్కడ ఎంతో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వినపడుతుంది చూసారా? అదైతే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. మొత్తం పోతుంది. సరిపోతుంది. షాప్లింగ్ కూడా వచ్చింది. చెట్టు నాడు ఇక్కడ కాదు, తర్వాత ఇదిగోండి. ఈ పళ్ళు అయితే నార్మల్లే, కాకపోతే ఇంకా కొన్ని వేరియంట్ అయితే కలర్స్ అయితే చూద్దాం. కొంచెం అలా ఎదురుకెళ్తాం, మనకేమైనా దొరుకుతాయి. షుగర్ కేన్ అయితే దొరుకుతుంది. చాలా యూజ్ అవుతుంది. తర్వాత పేపర్ అయితే చేసుకోవచ్చు. పేపర్తో దాన్ని డ్రమ్ ఓకే. జంగుల్లో అయితే వచ్చాం మనం. ఇక్కడైతే కొంచెం కష్టమే. చూసారు ఆకులు నల్లగా ఉన్నాయి. సరే, నల్లని ఆకులు భలే ఉన్నాయి. ఓకే, ఎక్కడైతే ఇంకా ఉంది కలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం విలేజ్ దగ్గరికి వెళ్దామా? దొరుకుతుందేమో చూద్దాం తేజ. అక్కడ మష్రూమ్ దొరికింది. అది మష్రూమ్ చెట్టు అనమాట అది. ఓకే, ఇదే అయితే మనకి క్రాఫ్ట్ అయితే చేసుకోమంటుంది. ఇదిగోండి, ఈ సెట్టింగ్స్ అయితే జావాలో ఉన్నాయి కదా. మీరు కూడా ఇలాంటివి కావాలైతే కామెంట్ చేయండి. మొత్తం అయితే కండక్ట్ చేసుకుందాం. క్రాఫ్టింగ్ క్లబ్ అయితే చేసుకుందాం. ఓకే, వచ్చింది. కింద పడదాం.
కొన్ని స్టిక్స్ అయితే చేసుకున్నాం. ఎక్కువ అయితే వద్దు, కొన్ని పికాక్స్ అయితే చాలు. అలా ముందుకైతే వెళ్దాం, ఏమైనా విలేజ్ జరుగుతుందేమో. డ్రౌండ్ అయితే పెడితే ప్రమాదం, వెళ్ళిపోదాం. టాటాయిస్ కొట్టుదండి నీళ్ళకి వెళ్తాను. వద్దు, ఇలా గెంటితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపో, బాయ్. వెళ్ళిపోతుంది. మనం తర్వాత అయితే దీనికైతే ఒక బేస్ అయితే కడదు, ఒక ఫిష్ ట్యాంక్ లాగా, అక్వేరియం. ఓకే, ఇంకా షుగర్ కేన్ అయితే దొరికింది, చాలా యూజ్ అవుతుంది. ఇదిగోండి షీప్స్ అయితే దొరికినాయి, మనకు బెడ్ అయితే వచ్చింది. ఇక్కడ దగ్గరలో విలేజ్ ఉన్నట్టుంది, పంకిన్స్ కనబడ్డాయి. ఎక్కడ పరిగెడుతున్నావు? ఇదైతే పరిగెత్తేస్తుంది నా దగ్గర నుంచి. దొరికింది. పాపం, సారీ, మీ మమ్మీని అయితే చెప్పేసాను. ఓకే, బాయ్. ఓకే, కౌ అయితే దొరికింది. మనం ఇక్కడ ప్లేన్స్లో అయితే ఉన్నాం కాబట్టి ఈ కౌస్ అయితే ఇలాగే ఉంటాయి. వేరే చోట్లకి అయితే వెళ్తే అక్కడ వేరేలా కనబడతాయి. మన విలేజ్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ దగ్గరలో విలేజ్ ఉంటుందేమో. పంకిన్స్ అయితే కనబడ్డాయి కదా. పంకిన్స్ మీకు ఎక్కడైతే కనబడతాయో అక్కడ విలేజ్ దగ్గరగా ఉన్నాను అర్థం. కాబట్టి మీకు ఎక్కడ పంకిన్స్ కనబడితే దగ్గరలో విలేజ్ వెతుక్కోండి. ఒకవేళ ఫ్యాన్ విలేజ్ ఉండొచ్చు, ఒకవేళ ప్లేన్స్ విలేజ్ ఉండొచ్చు, చాలా అయితే ఉండొచ్చు. జంగుల్ ఏమైనా ఉండొచ్చు. జంగుల్ విలేజ్ కూడా ఉండొచ్చు. మనకైతే ఇంకా షీప్స్ అయితే దొరకలేదు, ఏమీ దొరకట్లేదు. ఇక్కడ ఇంకా షుగర్ కేన్ అయితే ఉంది, కలెక్ట్ చేసుకున్నాం. ఫుడ్ అయిపోతుంది. అవును, నేనైతే గమ్మున క్రాఫ్ట్ చేసుకోవాలి. ఫర్నేస్ అయితే కావాలి, గుండ తవ్వాలి. ప్రేమ్ పచ్చి తినేస్తే ఫర్నేస్ గమ్మున అయిపోద్ది. అయితే చేద్దాం. ఎలా తెలుసు? భూమి కిందే ఉంటుంది తేజ కాబుల్ స్టోన్ అయితే. మరి ఫుడ్ కుక్ చేసుకోవాలి కదా. ఇదిగో కాబుల్ స్టోన్ అయితే దొరికింది. ఓకే, మైండ్ చేద్దాం. పికాక్స్ అయితే మైండ్ చేయాలి ఫ్రెండ్స్. దీన్ని మర్చిపోయి యాక్స్తో మైండ్ చేయకూడదు, రావు. చాలా ఇంకా లోపల కనపడుతుంది, మళ్ళీ నైట్ అవుతే కనపడుతుంది. నిజమే తేజ. పైకి వెళ్ళే దారి తెలుసా మరి? ఇది ఎక్కడ ఉంది కదా తేజ? నైట్ అయితే అయిపోతుంది కదా, మనం బొమ్మ తీసుకుని వెళ్ళిపోతాం. మళ్ళీ బాక్స్ అయితే తీసుకుని అయిపోతే పైకి వచ్చేప్పుడు ఓకే, ఇదైతే సరిపోతాయి ప్రస్తుతానికి. మేము మల్టీప్లేయర్ ఆడి ఒకసారి మీకు యూట్యూబ్లో పెడతాం. ఇదిగోండి కవ్వ అయితే దొరికింది, మనకు ఫుడ్ అయితే దొరుకుతుంది. ఎక్కడ పారిపోతున్నాం? ఓకే, అక్కడ పిగ్ అయితే ఉంది. నేనైతే పిగ్ని చంపాలని అనుకోవట్లేదు, కానీ తప్పట్లా. ఎక్కడ పారిపోతున్నాం? పిగ్ని ఎందుకు చంపకూడదు? ఫేమస్ యూట్యూబర్ అయితే టెక్నోబ్లేడ్ అయితే ఒక పంది క్యారెక్టర్ వేసుకొని ఉంటాడు. తను చాలా ఫేమస్. తను క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. తన కోసం ఎవరు పందులను అయితే చంపట్లేదు. మరి బయట చంపుకొని తినేస్తున్నారు. అది బయట మనం ఏం చేయలేము. మైన్క్రాఫ్ట్లో అయితే చంపట్లేదు ఎవరు. ఓకే, బేసిక్ టూల్స్ అయితే చేసుకుంటాం. ఓకే, ఒక యాక్స్ కూడా రాదా? స్టిక్స్ అయిపోయినాయి. స్టిక్స్ కావాలంటే వుడ్ పెట్టాలి. ఓకే, స్టిక్స్ అయితే చేసుకున్నాను. ఫుడ్ తీసుకో. తీసుకుంటా తేజ. ఓకే,
గైస్ ఫుడ్ అయితే రెడీ అవుతుంది. ఈ యాక్షన్ అయితే వాడేది అయిపోయే వరకు. మనకి విలేజ్ అయితే ఇంకా దొరకలేదు తేజ. వెతుకుదాం. ఇదైతే బ్రేక్ అవ్వట్లేదు. ఫుడ్ వచ్చిందా? వచ్చింది. కొంచెం తిన్నాం. అది పగలగొట్టే ఫుడ్ ఫర్నిచర్ ఇంకా వస్తున్నాయి కదా. బ్రేక్ అయిపోయింది. ఏం బ్రేక్ అయిపోయింది? ఎక్స్ అయ్యా చచ్చిపోయింది. ప్రేమ్ నాడు ఫర్నిచర్ ఫర్నెన్స్ తీసే. అక్కడ ఒక కవ్వ అయితే కనబడ్డది నాకు. ఇదిగో అక్కడ ఉంది. చంపేసా. మనకైతే ఇంకా అయితే షీప్స్ దొరకాలి, లేకపోతే రాత్రి అయిపోద్ది. నైట్ అయిపోయింది. అయిపోతుంది. అమ్మో గమ్మునైతే వెళ్ళాలి. నైట్ అయితే అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ షీప్ అయితే దొరికింది. ఎంత చంపుతున్నాను ఏంటి? ఓకే మనకైతే ఇంకో షీప్ దొరకాలి. ఇది జాంబీ. చంపేశాను. ఒక్కొక్క ఉంటుంది కోడి. మనం ఎక్కడికే కాదు మొదలెట్టాం, మళ్ళీ ఇక్కడికే వచ్చాం తిరిగి తిరిగి. స్కెల్టన్ దొరికి చంపేసేలా ఉన్నాడే. చంపేసేలా ఉన్నాడే. అబ్బా గట్టిగా అయితే కొడుతున్నాడు ఫ్రెండ్స్ ఇది. ఓకే చంపేసా. బోన్స్ వచ్చాయి. మన బోన్స్ అయితే యూజ్ అవుతాయి. జాంబీ ఏంటి ఇలా అందరూ ఎగిసిపెడుతున్నారు? నాకంటే అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం బేబీ షీప్ ఒంటరిది అయిపోయింది. అదిగో షీప్ దొరికింది. దొరికేసాం. చేస్తుంది ఇప్పుడు. ఇంకో షీప్ అయితే ఉంది. మనకి బెడ్ షీప్. నైట్ అయితే అయిపోవాలి ఈ పాటికి. ఇంకా ఏంటి అవ్వలేదు. మనకి విలేజ్ మాత్రం దొరకట్లేదు గైస్. అవును వేరే చోటుకి అయితే వెళ్ళిపోదాం. వాటికి నైట్ అయితే అయిపోతుంది ఇప్పుడు కొంచెం అప్పట్లో. మనకైతే ఇంకా ఏం దారి లేదు. మనమైతే జంగిల్లోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు అది జంగిల్ కదా. నాకైతే అటు ఉన్నా అనిపిస్తుంది విలేజ్. వెళ్ళి చూద్దాం అయితే. ఇటువైపు ఉంటుంది. విలేజ్ కనపడింది. పైకి రా ప్రేమ్. విలేజ్ చెట్లు తెలియదు. విలేజ్ లా కనపడింది. వాటర్ జాంపింగ్ అదే చేపలు తెలియదు. ఇక్కడైతే పంపించి అయితే ఉన్నాయి. దగ్గరలో అయితే విలేజ్ ఉన్నట్టుంది. ఏంటి ఇన్ని పంపించి కనపడుతుంది? షుగర్ కేన్. ఏం అటువైపు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అయితే అటువైపు చూడు. అటువైపు అది ఇటువైపు.
కేవ్ కాదు ఇది. కోల్ అయితే దొరికింది, మనకి చాలా యూజ్ అవుతుంది. అయితే గాయస్ ఒకసారి మీకు విలేజ్ కలుస్తున్నాం. విలేజ్ వెళ్ళిన తర్వాత ఇంకా వరల్డ్ ఎపిసోడ్ చేస్తాం. అవును గైస్, మేమైతే విలేజ్ దొరికాకైతే కలుస్తాం. మీకు నెక్స్ట్ ఎపిసోడ్ కావాలైతే ఒక 20 లైక్స్ అయితే చేయండి. ఓకే, నైట్ అయితే అయిపోయినట్టుంది. ఇంకా లేదుగా ఇక్కడైతే ఉంది చాలా. నైట్ అయిపోయింది. నైట్ అయిపోతుంది ఇక. బెడ్రూమ్ తయారు చేసుకో. XP అయితే వచ్చింది మనకి కోల్ నుంచి. వర్షం అయితే పడుతుంది తేజ. మనమైతే బెడ్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నాం. నైట్ అవట్లేదు. ఓకే, నేను ఫుడ్ అయితే అయిపోతుంది తినడం. అదే చూస్తున్నాను. మేము ట్రిప్ తప్పు కూడా తీయచ్చా? తీయచ్చు. ఎలాగో యాక్చువల్గా యాక్సిడెంట్ ఇలా నొక్కితే అలా అయితే అవుతుంది. వర్షం పడుతున్నప్పుడైతే వేరే మ్యూజిక్ అయితే వస్తుంది. విలేజ్ అయినా దొరుకుతుంది. స్లీప్ ఎయిడ్ అది కూడా రావట్లేదు. అలా ఎంచాడు చెప్తున్నాను. ఇక్కడ ప్లేన్స్ అయితే వర్షం అయితే ఆగట్లేదు. ప్లేన్స్ అయితే దొరికింది. ఇక్కడ విలేజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. పంపిల్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ పంపిస్తుంది. సిటీలోనే ఉంటుంది విలేజ్ అయితే. విలేజ్లో అయితే అనిపిస్తుంది ఈ వర్షం అయితే చాలా చిరాకుగా ఉంది. ఇప్పటికీ ఉంటుందా? పడట్లేదు. విలేజ్ కూడా దొరకట్లేదు. ఫుడ్ కూడా అయిపోతుంది. ఫుడ్ అయితే కుక్ చేసుకుందాం తేజ. ఏది చూసారా? నేషనల్ అన్నం ఇక్కడ కేవైతే ఉంది. కేవ్లో కూడా విలేజ్ ఉండొచ్చు. మనం ఒకసారి చూసి
రెడీ అయిపోయింది. ఓకే ప్లేస్లో జాంబీ ఉంది ఉంటుంది తేజ, ఖచ్చితంగా ఉంటుంది. బ్లాక్ షీప్. మనకైతే ఇంకా విలేజ్ అయితే దొరకలేదు ఎందుకో కానీ మాకు దురదృష్టంలో ఉంది. షీప్ 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 ఒక షార్ట్ అయితే చచ్చిపోయింది. సూపర్. ప్రేమ్ నువ్వు వెళ్ళిన చోట్ల అంతా వెళ్ళు. నాకు ఓకే గైస్, నేనైతే కోఆర్డినేట్స్ అయితే మనం ఎక్కడ ఉన్నామో ఏం తెలియట్లేదు. ఓకే గైస్, కోఆర్డినేట్స్ అయితే ఆన్ చేసుకున్నాం. మనం 2 days అయితే గడిపేసాం. ఓకే, ఇటైతే వెళ్ళి చూద్దాం ఇంకేమైనా దొరుకుతుందేమో. ఇంకా పంపిస్ అక్కడ. మనం తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చాం తేజ. ఓకే గైస్, మేమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుసుకుంటాం. ఈరోజు ఎపిసోడ్లో అయితే మనమైతే చాలా అయితే చూసాం కొత్త అప్డేట్లో. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే లైక్స్ అయితే చేసేయండి. ఇక్కడ పంపిన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూడండి. ఓకే, దాట్స్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేము నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుస్తాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.